మనతొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ జోరుగా వచ్చిరు పేపర్లు ఇవ్వాల. ఏంటంటే ఇలా ముచ్చట, మీరు ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీని అంటుండు. మీరు ప్రధానమంత్రి కావాలి, దేశం కోసం ఈ ప్రాతిపాదనను ఓకే చెప్పండి సార్ ప్లీజ్. మమ్మగాని మీరు ఈ దేశం కోసం ప్రధానమంత్రి కావాలని రేవంత్ రెడ్డి బతిలాడుతుండు. రాహుల్ గాంధీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి, సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ మోదీపై యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటన. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షులతో సమావేశంలో ఆసక్తికర పరిమాణం. చప్పట్లతో మారుమోగిన సమావేశ మందిరం. రేవంత్ శక్తివంతుడంటూ రాహుల్ గాంధీ ప్రశంస. బీసీ రిజర్వేషన్లపై ప్రైవేటు బిల్లుకు సుముఖం. మీరు ఎట్టనన్నా చేసి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలా సార్ అని అడుగుతుండ్రు రాహుల్ గాంధీ. ఎవరు మన రేవంత్ రెడ్డి అడుగుతుండ్రు రాహుల్ గాంధీని. నేను కూడా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి మీరు ప్రధానమంత్రి కావాలి. ఎందుకంటే మోడీ 10 ఏళ్ళు వెళ్ళిండు ఇప్పటికి. మోడీ 10 ఏళ్ళు వెళ్ళిండు, నువ్వు ఒక 5 ఏళ్ళు వెళ్ళిన నష్టమేమి లేదు. కానీ మరి ప్రధానమంత్రి కావాలంటే ఉత్తగానే అవుతారులా? ప్రధానమంత్రి కావాలంటే ఉత్తగానే అవుతారా? జనాలకు ఏమేమి చేయాలి మరి? బీసీ బిల్లు అంటే 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి 8 మంది ఎంపీలను ఇస్తేమి. ఏ ఒక్క ఎంపీ అన్న బీసీ బిల్లు గురించి మాట్లాడినాడుల్లా? తెలియక అడుగుతున్నా, తెలిస్తే చెప్పురు మీరు. ఏ ఒక్కరన్న బీసీల గురించి కొట్లాడి రగాడు పోయి అటు పోను ఇటు పోను రాను పోని కిరాయి నిమిత్తం బొక్క తప్పేమని ఉన్నదా? ఏమి లేకపోయా. మరి ప్రధానమంత్రి ఎట్టయితాడు? ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎట్లో కేసీఆర్ మీద కోపంతోటో, లేకపోతే సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ ప్రభుత్వం వస్తే బాగుంటుందనో, లేకపోతే సరే ఇక రేవంత్ రెడ్డి మీద ప్రేమే అనుకోని ఏమని అనుకోని, నేనేం ప్రేమేమని చెప్పాను. కానీ ఒకవేళ అట్ట అనుకున్నా కానీ అధికారం చేతిలో పెట్టిరు తెలంగాణ రాష్ట్రంలో. మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేతిలో పెట్టినట్టే యావత్ భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే ఏం చేయాలి మరి? ఊరికనే కూర్చొని అయిపోద్దా? ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ఏమేం కావాలి, కనీస వసతులు ఏమేం కావాలి అనేది చూసుకోవాలి ఫస్ట్. విద్య విషయానికి వస్తే మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే అలా కాడికి వెళ్ళి పీజీ దాకా విద్యను మొత్తం ఉచితం చేయరి. ఏమక్కరకార చూస్తాము. విద్యను మొత్తం ఉచితంగా అందిస్తామని ఒక హామీ ఇయ్యి అవుతారు. లేదు వైద్యం ఉంది, వైద్యం ఇంకో మరి నాకు ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న పాపకు 16 కోట్ల రూపాయల కంటే ఒక్క ఇంజక్షన్ అంట. 16 కోట్ల రూపాయలు పెడితే ఒకే ఒక ఇంజక్షన్కు 16 కోట్ల రూపాయలు అంట. ఆయమన్న రోగం వస్తే పేదోడు కాదు ఉన్నోడు కూడా ఖతమయ్యే కాలం వచ్చింది. మరి వైద్యాన్ని ఉచితంగా ఇయ్యరాదు. మొన్ననే కదా ఖమ్మం దగ్గర ఏమో ఏది ఒక అమ్మాయి డెలివరీ కేసు కానీ పోతే మా వల్ల అయితే లేదు, మేము చేయలేము, మా దగ్గర పనిముట్లు లేవు అని మళ్ళీ 108 పంపిస్తే 108లో ఉన్నోళ్ళు ధైర్యం చేసి ఆ అమ్మాయికి డెలివరీ చేస్తే మగపిల్లగాడు పుట్టిండు. మరి చిన్న ఆపరేషన్లే చేయలేని వాళ్ళు మరి పెద్ద చేయాలంటే చేసి పాడవుతారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క దవాఖానలో అన్ని రకాల పనిముట్లు ఉండాలి. అమ్మాయిని తీసుకుపోయి పురిటి నొప్పులతో బాధపడుతుందని దవాఖాన కొనబోతే మా దగ్గర స్ట్రెచ్చర్లు లేవు, మేము తీసుకురాము, మా దగ్గర పనిముట్లు లేవు, మీరు ఇంకో దవాఖానకు పోరని చెప్తిరి. మరి ఏది గిట్లయితే ప్రధానమంత్రి అవుతాడా? అయితే అడులా అయితే ఇప్పుడున్న ప్రధానమంత్రి ఏం చేస్తున్నారని చెప్పురు. ఇప్పుడున్న ప్రధానమంత్రి నా మేనమామ ఏం కాదు, నా తొగ చుట్టం కూడా అసలుకే కాదు. ఎవరైనా కానీ జనాలకు మేలు చేసి మంచి చేస్తే వాళ్ళని జనాలు ఆశీర్వదిస్తారు, ఆదరిస్తారు. మరి మీకు ఆలోచన ఉన్నదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 420 హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. మరి 420 హామీలల్లో ఎన్ని హామీలు అమలు పరిచిండ్రు? ఇట్లనే అన్ని రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ లేకపోతే కాబోయే ముఖ్యమంత్రులు కానీ మరి మీరు కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? నెరవేరుస్తారంటే అవుతారు. ఎందుకు గారు? ఇప్పుడు మోడే కావాలి, మోడే ఉండాలని ఏమి లేదు. ఎవరి దగ్గర దమ్ము ఉంటే ఎవరు ఆయమన్న లీడర్ అయితే వాళ్ళని కొనబోయి ఆడ ఏంది మన ప్రధానమంత్రి జాగాలో కూర్చోబెడతారు. మరి గట్ట కూర్చోవాలంటే దానికి ఎన్ని రకాల కష్టపడాలి? మరి అవుతుంది అవి రాహుల్ గాంధీ తోటి చెప్పురు. మరి ఇక ఏమవుతుంది చెప్పురి. బీసీ బిల్లు గురించి 49% రిజర్వేషన్ కావాలని కొట్లాడి సర్పంచ్ ఎలక్షన్లు ఎంతవరకు వచ్చింది? ఎవరో ఎక్కడంటే మునుపటాట అన్నాడు, మళ్ళీ పాతదానికే తిరిగిపోతుంది. కొత్త దానికి చేస్తారేమైతే కొత్తది ఏం చేయరా? ఇది చేసిరా? మీరు బీసీలకు న్యాయం చేయాలి,
మీరు ఇస్తామన్న హామీలన్నీ అమలు పరచాలి. ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు, చాలా రాష్ట్రాలల్లో, అన్ని రాష్ట్రాలల్లో. మన తెలంగాణలో ఒక్కడ గెలిచినంత మాత్రాన భారతదేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారంటే ఒప్పుకుంటారా? అట్టేటుంటుంది. అన్ని రాష్ట్రాల్లో సరైన మెజార్టీ రావాలి. వచ్చినాక అప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. మా కోసం కాదు సార్ ప్లీజ్ సార్, మా కోసం కాదు సార్ ప్లీజ్ సార్ అయితే ఎట్లా అవుతాడు? మీకోసం అయ్యేది కాదు కదా, జనాలు ఆశీర్వదిస్తేనే అవుతారు ఎవరైనా కానీ. మరి జనాలు ఆశీర్వదించాలంటే మరి జనాలకు కావాల్సిన పనులు చేయాలి. ఏడ చేస్తున్నారు చెప్పురి. మీరు ముఖ్యంగా విద్యా వైద్యం పైన ఎంత ఖర్చు చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో విద్య పైన వైద్యం పైన ఎంత ఖర్చు చేస్తున్నారు? మరి అన్ని రాష్ట్రాల్లో ఎంత ఖర్చు చేస్తే మనం వస్తాం పైకి అనే ఆలోచన ఉంటే నిజంగానే ఇది భారతదేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎంత చేస్తున్నారు పాడైపోను. ఏ గొర్రెతో ఒక బెత్తడు అన్నట్టు గిత్త చేస్తే సప్పుడే కూకుంటారు. వైద్యం విషయానికి వస్తే అద్రగానంగా ఏదన్నా దవాఖానకు పోయి గవర్నమెంట్ దవాఖానకు పోయి హ్యాపీగా వస్తాడా పేషెంట్ అంటే నమ్మకం తక్కువ. వస్తేనేమో దేవుని కడుపు చల్లకుండా దేవుని పుణ్యమంటే వచ్చినామో అంటారు. కర్మదాలు అక్కడనే కథమైంది అనుకో, దేవుని కూడా మన పోయే దేవుడు తీసుకుపోయినా రాతకు అంతే ఉంది, భూమి మీద నూకలు ఒడిచిపోయినాయని సప్పుడే కూకుంటారు. అంతే కదా. మరి నాణ్యమైన వైద్యం ఏడ అందిస్తున్నారు? ఓళ్ళని అందిస్తురా? మరి ఏది మరి కావాలి కదా. ఈ తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి బీజేపీ వాళ్ళు ఉన్నారు 8 మంది, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు 8 మంది. మరి బీసీబీల మీద కొట్లాడుతందుకు ఏ ఒక్కరిని కూడా దగ్గర కూడా దమ్ము లేకపోయా. వాళ్ళ మీద వీళ్ళు పెట్టిరి, వీళ్ళ మీద వాళ్ళు పెట్టిరి. మళ్ళీ ఏ పార్టీ వాడు చూడు, మా పార్టీ వాళ్ళు మాత్రం వ్యతిరేకం కాదు బీసీ బిల్లుకు, మాది ఓకే. మా పార్టీ వాళ్ళు కాదు వ్యతిరేకం, మాది ఓకే. అందరూ ఓకే అంటే మరి బీసీ బిల్లుకు అడ్డుపడ్డ సన్నాసి ఓడు కావచ్చు. మరి అడగొచ్చా ప్రజలారా మనం ఇట్లా? మరి బీసీ బిల్లుకు అందరూ బీసీలకు మేము అనుకూలమే అన్నారు కానీ మరి బీసీ బిల్లు ఓకే కాకపోయా. మరి ఏం ఎక్కర కాలేదంటే ఇక మళ్ళీ పోయి 12 రకాల ముచ్చట చెప్పుకుంటూ పోతారు. కావాలి రాహుల్ గాంధీ కూడా కావాలి. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు ఉన్న మోడీకి కూడా పెళ్ళం పిల్లలు లేరు, ఈయన కూడా పెళ్ళం పిల్లలు లేరు. ఈయనేమో కట్టకపోయేది లేదు, ఆయనేమో కట్టకపోయేది లేదు. కానీ ఈయన కూడా కావాలంటే చాలా కష్టపడాలంటే మీరు ఇచ్చిన హామీలు 420 హామీలల్లో కనీసం ఒక 210 అమలు పరుసూరి 210 అమలు పరుసూరి బరాబర్గా అవుతారు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో పలానా రాష్ట్రంలో అంట, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అంట నా సామిరంగా ఏం చేసినా చేస్తుంటే జనాలకు మంచి చేస్తున్నట్టు అని ఇంకో రాష్ట్రం వెళ్ళి కూడా మళ్తారు. ఇంకోది మొన్న ఈడ ఏది ఖమ్మంలా పేదోళ్ళ ఇండ్లు మొత్తం ఏడు కాడికి కూల్చేయలేదా? పేదోళ్ళ ఇండ్లు దగ్గర 1000 కుటుంబాలకు తీసుకుపోయి రోడ్డు మీద పడేసిరు. తెల్లం దాకా పొద్దున దాకా బుడబుడ పిల్లలు పండుకోలేక, నిద్ర లేక, నిప్పులు లేక, అన్నం లేక పరిశానలు పడి ఆగమాగం అడి అవుతూ. మరి గిసోడు పని చేస్తే మరి ప్రధానమంత్రిని చేస్తారులా. ఒకవేళ మీరు అలా పని చేస్తే దానికి ఆల్టర్నేట్గా ఇంకో కాడ మీకు ఇల్లు కట్టించినాం, పోయి మీరు ఆ ఇళ్ళలో ఉండిపోరు, ఈ జాగాలు కాల్ చేయిపోరు అంటే నిజమే అని అనుకుంటారు. ఈడ ఇల్లు కూడా కొడితే అవతల ఇల్లు లేకపోయా. మరి ఎట్ట మరి ప్రధానమంత్రి అవుతారు మరి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు? ఎట్ట అవుతాడు? కుండలనే ఉండాలి, కొడుకులు మాత్రం దొడికే కావాలంటే అవుతారా? కారు. బరాబర్గా మీరు ప్రజాసేవ చేయాలి. ప్రజాసేవ చేసి ప్రజల దగ్గర మెప్పు పొందితే మిమ్మల్ని 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కూడా ప్రధానమంత్రి ఆయన చేస్తారు. మళ్ళీ వచ్చేసారి కూడా నువ్వు ప్రధానమంత్రి ఇది ముఖ్యమంత్రి అయ్యేదానికి ఛాన్స్ కూడా ఉంటుంది. నేనే రాజు, నేనే మంత్రి, నేనే పోటీ, నాకు ఎవడు పోటీ లేడు అంటుంటావు కదా అప్పుడప్పుడు. మంచి చేస్తే నువ్వే నిజంగానే మాకు జనాలకు ఏం కావాలి? మంచి చేస్తోడు కావాలి. అది నువ్వా ఇంకొక ఆయన కాదు, ఎవరు మంచి చేస్తే గాలు కావాలి. మరి గాలు కావాలంటే మీరు మంచి చేయాలి. మంచి చేస్తే బరాబర్గా ప్రధానమంత్రి అవుతారు. అవునా కాదా ప్రజలారా చెప్పురి.